హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. మొన్న జరిగినటువంటి మ్యాచ్లో గురుగారు చెప్పినటువంటి విధంగా అనేక అంశాల పట్ల మనం మాట్లాడుకున్నాం. అదే రకంగా మ్యాచ్లో కూడా కొన్ని జరిగినటువంటి సందేశాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా మనకు ఆ మాటలు కావచ్చు, వారు చెప్పినటువంటి విషయాల మీద మనకు ఎన్నో గుర్తుకొచ్చాయి. అదే విషయంలో వచ్చిన తర్వాత జరిగినటువంటి మ్యాచ్లో కావచ్చు, కొన్ని సంఘర్షణలు కావచ్చు, కొన్ని గొడవలు, కొన్ని సైన్లు, ఏదైతే 400 ఉందో, ఏదైతే రైఫల్స్ సింబల్స్ అంతా కూడా పాకిస్తాన్లో కావచ్చు, మన మధ్య కావచ్చు, కెప్టెన్సీ లేకపోవడం వల్ల, లేదంటే ఉత్తమమైనటువంటి కెప్టెన్ లేకపోవడం వల్ల అక్కడ జరిగేటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా చెల్లా చెదరం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. మొదట్లో షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వలేదు, లేదంటే మిమ్మల్ని బైకాట్ చేస్తామన్న పీసీబీ బోర్డు కూడా మనతో చర్చలు జరిపిందా, లేకపోతే దాని మీద అనేక సమస్యలు వచ్చినప్పటికీ మళ్ళీ మనమే అన్నట్లు కూడా భారత్ ఆటగాళ్ళు చెలరేగి వాళ్ళ సత్తా ఏంటో చూపారు. అదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సుధీర్ సార్. నమస్తే సార్. నమస్తే సురేష్ గారు, ఎలా ఉన్నారు? యా సార్, ఐఎమ్ సూపర్ గుడ్. హోప్ యూ గుడ్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దసరా నవరాత్రి, దుర్గామాత నవరాత్రి ఫెస్టివల్ శుభాకాంక్షలు. ఓకే, సార్, అందరు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, దట్స్ మీన్స్ ఏ లాట్. సార్, మొన్న జరిగినటువంటి మ్యాచ్లో ఇప్పుడు శుభన్ గిల్ కావచ్చు, హరీష్ రాఫ్ మీద జరిగినటువంటి సందర్భాలు మనం చాలా చూసుంటాం. అభిషేక్ శర్మ కేవలం వయసులో చిన్నవాడైనా మాట్లాడకుండా తన సిక్సర్లతో, తన బౌండరీలతో ఆన్సర్ చెప్పినటువంటి బంతులు ఎలా చూడొచ్చు సార్. నిజంగా వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మనం కూడా ఒక సగటు భారతీయుడిగా ఒక జెంటిల్మెన్ ఆడే ఆట ఏదైతే ఉందో అది క్రికెట్ అని నమ్మే భారతీయులు మనమంతా. కానీ ఆ జెంటిల్నెస్ అనేది పాకిస్తాన్ ఆటగాళ్ళలో కనిపించలేదు, మనం చూడలేదు అని నా అంశ. మీరు ఎలా చూస్తారు దాన్ని? ఆ, ఒకటి సురేష్, ఇటువంటివి కామన్ గా జరుగుతూ ఉంటాయి. బికాస్ ఫాస్ట్ బౌలర్స్ కు జనరల్ గా మన అందరికీ తెలుసు, బిట్ ఆఫ్ అగ్రెషన్ ఉంటుంది. అగ్రెషన్ ఉండాలి కూడా వాళ్ళకు. అప్పుడే ఆ బ్యాటిల్ అనేది మనం చూస్తుంటాం బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ మధ్యలో. ఓకే. ఇవి కామన్, ఇవి గతంలో కూడా జరిగాయి, జరగలేదని కాదు. బట్ నేనేమనుకుంటానంటే బిట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఉంది పాకిస్తాన్ లేదని కాదు. బికాస్ ఒకటి, వాళ్ళ టీం ఓడిపోతూ ఉంది. తర్వాత ఇండియాని ఎలా అయినా ఓడించాలన్నటువంటి ఆ కసి వాళ్ళలో కనబడింది. అవును. అండ్ దే ప్లేడ్ బెటర్ క్రికెట్ యాక్చువల్లీ. ఫస్ట్ మ్యాచ్ తో కంపేర్ చేసినట్లయితే మీరు చూడండి, 129 ఫస్ట్ మ్యాచ్ లో, అండ్ మొన్నటి మ్యాచ్ లో 170. అంటే ఐ థింక్ దర్ వాజ్ బిగ్ ఇంప్రూవ్మెంట్ యాక్చువల్లీ వాళ్ళ బ్యాటింగ్ లో కానీ వాళ్ళ ప్రదర్శనలో. దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి యాక్చువల్లీ, బికాస్ కొన్ని చేంజెస్ కూడా వాళ్ళు చేశారు టీంలో. అండ్ రౌఫ్ వచ్చాడు, యూనో యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఈ బౌల్డ్ వెల్ ఆఫ్ కోర్స్, అంట కొన్ని రన్స్ ఇచ్చా కానీ మంచి బౌలింగ్ గా కనబరిచారు. సో ఇది జరుగుతుంటుంది. మీరు అన్నట్టుగా మనం అది చర్చించాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇవన్నీ పక్కకు పెట్టి ఒక బ్యాట్స్మెన్ ఎప్పుడు కూడా బ్యాట్ తోటి జవాబు చెప్తుంటాడు, అండ్ ఒక బౌలర్ ఎప్పుడు కూడా వికెట్స్ తీసి బాల్ తోటి జవాబు చెప్తుంటాడు. అండ్ దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ యాక్చువల్లీ. బికాస్ లేకుంటే ఏమవుతుందంటే లైఫ్ లో ఎవరో ఏమంటున్నారు అని చెప్పి మనం వాటిని పట్టించుకుంటూ ఉంటే మనం ఫోకస్ చేయలేము అసలు. యాక్చువల్గా కమిట్మెంట్, డెడికేషన్ అనేది మనం కనబరచలేకపోతాం అసలు యాక్చువల్గా. సో అవును. కామన్, నలుగురు రాళ్ళు విసిరేటాలు ఉంటారు. 96 మంది పూలు విసిరేటప్పుడు ఒక నలుగురు రాళ్ళు విసిరేటాలు కూడా ఉంటారు, మేము ఉండరని కాదు. సో అవును. దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ ఇన్ ఎనీ స్పోర్ట్ యాక్చువల్లీ. బట్ వాట్ అభిషేక్ డిడ్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. చాలా బ్రిలియంట్ గా ఆడాడు, డౌట్ లేదు. అండ్ అతన్ని మెచ్యూరిటీని మెచ్చుకోవాలి. బికాస్ ఈస్ రియలీ బికమింగ్ ఎ మెచ్యూర్డ్ క్రికెటర్ అండి. అంటే టోటల్ గా ఫోకస్ అనేది మనం గేమ్ పైన చేయాలి, పక్కకి ఏమున్నా కానీ పట్టించుకోవద్దు అన్నటువంటి ఒక దాన్ని అవును. బ్యాట్ తోటి జవాబు చెప్పడం అనేది ఐ థింక్ ఎంత అప్రిషియేట్ చేసే తక్కువనే. బికాస్ ఇంకా యంగ్స్టర్ అతను, చాలా క్రికెట్ అతనిలో ఉంది. అండ్ రియలీ ప్లేడ్ గుడ్ క్రికెట్ యాక్చువల్లీ. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే సార్, నిజంగా మీరు చెప్పింది ఎంతవరకు అయినా కరెక్టే అని మాకు అనిపిస్తుంది. కానీ అంటే ఈ మధ్య జరిగినటువంటి యుద్ధాలు కావచ్చు, మనం తీసినటువంటి సీజ్ ఫైర్ లాంటి విషయాలు మనం మాట్లాడుకుంటే, మన జరిగినటువంటి యుద్ధాల మీద ఈ యొక్క వేడి వేడి చర్చ జరిగినప్పుడు తను బ్యాట్లతో సైగలు చేసేదో గన్ మూమెంట్లో చూపించడం కావచ్చు, అప్పటికే మన వాళ్ళ మీద, అంటే ఆ దుబాయ్ ఆ స్టేడియంలో ఎవరైతే కూర్చున్నారో అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ మీద ఆ గన్ చూపించుకుంటూ మరి ఆ బ్యాట్స్మెన్ చేసినటువంటి సెలబ్రేషన్స్ ని మనం ఎలా చూడొచ్చు యాజ్ ఎన్ ఇండియన్ గా? ఇప్పటికే ఐ సోషల్ మీడియాలో థింక్ తన వైరల్ అవుతున్నారు. వైరల్ అంటే మామూలు వేసుకుంటలేరు వాళ్ళను. ఇట్స్ ఓకేనండి. ఇప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే చేయనివ్వండి, మనం కూల్ గా ఉంటే సరిపోతుంది కదా. వాళ్ళు ఏం చేశా కానీ ఇండియా అయితే జవాబిస్తున్నది కదా. స్పోర్ట్స్ లో జవాబిస్తున్నారు, తర్వాత ఆయుధాలతో జవాబిస్తున్నారు.
ఒకే రోజులో టోటల్ వరల్డ్ సైలెన్స్ చేసినటువంటి రోజు కూడా చూసాం పహల్గామ్ అటాక్ తర్వాత. వాట్ అవును. హ్యాపెండ్ యాక్చువల్లీ ద నెక్స్ట్ డే ఇండియన్ ఆర్మీ మొత్తం వెళ్ళి అక్కడ టోటల్ గా అన్హిలేట్ చేయడం వాళ్ళను. ఓకే, వి సా దట్ ఆల్సో హ్యాపెన్ యాక్చువల్లీ అవును. థింక్. సో అఫ్ కోర్స్ డిఫరెంట్ వేలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ మెయిన్గా ఏంటంటే దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే నేనేమంటానంటే ఫ్రస్ట్రేషన్ అనేది అసలు యాక్చువల్గా మెయిన్ కారణం వాళ్ళకు. ఉమ్. బికాస్ మ్యాచెస్ గెలవలేకపోతున్నారు, ఇండియాకు పోటీగా ఉండలేకపోతున్నారు క్రికెట్ లో. మెయిన్ గా అసలు యాక్చువల్గా పాకిస్తాన్ రీసెంట్ టైమ్స్ లో ఇట్స్ నాట్ ద సేమ్ పాకిస్తాన్ టీమ్ వాట్ వి వుడ్ సి యాక్చువల్లీ పాస్ట్ అనేది చూసేదో. అండ్ అదే అదొకటి డెఫినెట్లీ మిస్ అవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. బట్ అవన్నీ మనం లెక్కకు తీసుకోకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరు పక్క ఏమన్నప్పటికీ కూడా అతను గన్ లాగా బ్యాటును చూపించాడా లేకుంటే ఆ, వెక్కిరించారా, వి షుడ్ నాట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా మ్యాచ్ ఆడాం, మ్యాచ్ లో విజయం సాధించాలి. అండ్ దే డిడ్ దట్ యాక్చువల్లీ ఐ థింక్. ఓకే. కొంచెం ఆఫ్ కోర్స్ కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, బికాస్ ఫస్ట్ మ్యాచ్ తోటి సెకండ్ మ్యాచ్ లో కొంచెం డిఫరెన్స్ కూడా చూసాం. బికాస్ ఓకే. పాకిస్తాన్ ఆల్సో ప్లేడ్ బెటర్ క్రికెట్ యాక్చువల్లీ, బెటర్ క్రికెట్. అండ్ దానికి అఫ్ కోర్స్ ఇండియన్స్ మంచి జవాబే ఇచ్చారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఐ థింక్ అందుకనే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా ఇంటర్వ్యూలో అన్నాడు కదా తర్వాత ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు రైవలరీ అనేది మెయిన్ గా పాకిస్తాన్ తోటి ఎందుకు ఉంటారు లేదంటే బికాస్ రియల్ గా అసలు యాక్చువల్గా రైవలరీ అండి ఎప్పుడు అంటామంటే ఈక్వల్ స్ట్రెంగ్త్స్ ఉన్నప్పుడు రియల్ గా అవును. చెప్పాలంటే. అవును. బట్ పాకిస్తాన్ తోటి రైవలరీ అనేది అంటే టెస్ట్ మ్యాచ్ ఆడటం లేదు కనుక ఇప్పుడు వీటిలోనే కొనసాగుతుంది అసలు యాక్చువల్గా. సో మన ఇప్పుడు రియల్ రైవల్స్ ఎవరు అంటే క్రికెట్ లో ఇండియాకు ఆస్ట్రేలియన్స్ అండ్ ఇంగ్లాండ్ వాళ్ళే, మిగతా వాళ్ళు ఎవరు కూడా కాదు. వెస్టిండీస్ ఆ గ్రేస్ లేదు, ఆ గ్లోరీ లేదు వాళ్ళకు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు మన అందరికీ తెలుసు సురేష్. ఉమ్. అండ్ న్యూజిలాండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా మంచి క్రికెట్ ఆడారు ఇండియా అగెన్స్ట్. ఇండియాకు ఒక రకంగా చెప్పాలంటే రైవల్స్ వాళ్ళు కూడా అవుతారు, సౌత్ ఆఫ్రికా. బట్ పాకిస్తాన్ నోవే ఇప్పుడు కాంపిటీషన్ లో ఉంటలేరు రియల్ గా చెప్పాలంటే అసలు యాక్చువల్గా. ఓకే. ఆడేది ఓన్లీ T20 అండ్ వన్డే మ్యాచెస్ ఆడుతున్నారు, దాంట్లో కూడా రియల్ గా ఆ కాంపిటెన్స్ అనేది కనబడతలేదు, ఆ రియల్ ఫైట్ అనేది మనం చూడలేకపోతున్నాం అసలు. సో లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే లైక్ టు డూ అండి. ఏది చేసా కానీ పర్వాలేదు, మనం జవాబు దేంతో ఇవ్వాలంటే బ్యాట్ తోటి బాల్ తోటి ఇవ్వాలి, అండ్ దాంతోటే జవాబు ఇస్తున్నారు. అండ్ యునో దట్స్ ఇట్, అది అదే ఇంపార్టెంట్ కదా కదా. ఓకే. సార్, ఇప్పుడు అట్మాస్ఫియర్ అంతా కూడా. మీకు రియల్ గా ఒకటి యాడ్ చేయాలంటే స్వామి వివేకానంద ఎగ్జాంపుల్ మీకు చెప్పానంటే మీరు కూడా చదివి ఉంటారు, మనం చదివాను చిన్నప్పుడు. తను ట్రైన్ లో పోతున్నప్పుడు ఫారెన్ లో వెళ్తున్నప్పుడు అసలు యాక్చువల్ గా అతడు ఇట్లా పాగా కట్టుకుంటాడు, బాగా. అతని డ్రెస్ చూసి పీపుల్ స్టార్టెడ్ యాక్చువల్లీ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ, ఇతడు ఇలా అవును. ఉన్నాడు అని చెప్పి. బట్ అతడు ఏం మాట్లాడకుండా ట్రైన్ దిగిన తర్వాత ఒకటే అంటాడు అసలు యాక్చువల్గా, మీరు అన్ని నేను భరించాను అసలు యాక్చువల్గా, నేను ఒక దాంతో జవాబిస్తే అసలు యాక్చువల్గా మీరు ఇక్కడి నుంచి అక్కడికి ఉరికిపోయే అది కూడా ఉంటుంది, అంత స్ట్రెంత్ ఉంది మాలో అని చెప్పి జవాబిస్తాడు. సో ఓకే. దట్స్ ఇట్ యాక్చువల్లీ, మనం ఇవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము అసలు. వీ షుడ్ ఓన్లీ కాన్సన్ట్రేట్ అవర్ వర్క్. మన ఫోకస్ అంతా మన పనిపైనే ఉండాలి కానీ పక్క వాళ్ళు ఏమంటున్నారని ఒకవేళ మనం వాటిని పట్టించుకుంటూ ఉంటే ఇక మనం ముందుకు వెళ్ళలేము అసలు యాక్చువల్గా. దట్స్ ఇట్. అది ఇండియా ప్రతి దాంట్లో కూడా జవాబు ఇస్తున్నారు, స్పోర్ట్స్ లో ఇస్తున్నారు, పొలిటికల్ గా ఇస్తున్నారు, ఆర్మీ తోటి ఇస్తున్నారు. వాట్ డు వి వాంట్ యాక్చువల్లీ. ఓకే, ఓకే. వీఆర్ గివింగ్ ఆన్సర్స్ ఇన్ ఎవ్రీథింగ్. సార్, మీరు చూసుకుంటే దాదాపు పాకిస్తాన్తో ఈ ఒక్క మ్యాచే కాదు, వన్డే సిరీస్, టెస్ట్ లాంటి ఇట్లాంటి ఎన్నో చూసాం. కానీ అప్పట్లో కెప్టెన్సీ ఉన్నప్పుడు ధోని కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, ఆ సైడ్లో వచ్చినటువంటి బాబర్ లాంటి అటువంటి కెప్టెన్సీ ఉన్నప్పుడు ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా బాగుండే, చూడదగినటువంటి విషయం కావచ్చు. మీరు అట్మాస్ఫియర్ కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు. మీరు ఇప్పుడు ఇప్పుడు దానికి జవాబు రాలేకపోతున్నారు. చెప్పాలి. ప్లస్ ఆ యంగ్స్టర్స్ ఆ ఉత్తేజాన్ని, ఆ ఉద్వేషాన్ని, గేమ్ ని మనం అనుకున్నాం జెంటిల్మెన్ ప్లేస్ ద మీకు క్రికెట్. మీరు 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 మీకు ఒక్కదానికి నేను మీరు ఆన్సర్ మీరే చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇంతమంది క్రికెటర్స్ ఆడుతున్నారు కదా, అవును. అవుట్ అయిన తర్వాత అసలు యాక్చువల్గా అవుట్ అని తెలిసి ఎవరైనా బయటికి వెళ్ళిపోతున్నారా చెప్పండి మీరు. ఆ రోజులు ఉన్నాయా ఇప్పుడు అసలు యాక్చువల్గా? మళ్ళీ అంటే మనం వి షుడ్ నాట్, అంతే కదా. ఇప్పుడు మనం గొప్ప గొప్ప క్రికెటర్స్ కూడా అంటే అవుట్ అయిన తర్వాత అంపైర్ డెసిషన్ కొరకు రాకముందు వాకౌట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత అంటే అంపైర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి డౌట్ఫుల్ గా నాట్అవుట్ గా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి అవుట్ అని తెలిసి కూడా వెళ్ళిపోయినటువంటి క్రికెటర్స్ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్. ఇఫ్ యూ వాంట్ మీ టు సే ద నేమ్స్ ఆల్సో ఐ కెన్ సే, నో ప్రాబ్లమ్ యాక్చువల్లీ. యా, యా, అలా చాలా మంది జరిగింది. ఇప్పుడు ఇప్పుడు ఒక టెండూల్కర్ 100 సెంచరీలు కొట్టిన తర్వాత కూడా ఈజ్ నాట్ ఎ వాకర్ అని అంటారు, లారాను వాకర్ అంటారు. లారా అసలు యాక్చువల్గా అవుట్ అయిన తర్వాత అంపైర్ దిక్కు కూడా చూడకుండా వెళ్ళిపోతాడు అసలు యాక్చువల్గా. గిల్ క్రిస్ట్ కూడా అట్లాగే ఆస్ట్రేలియాలో అగ్లీ ఆస్ట్రేలియన్స్ అంటుంటాం కదా, బట్ అదే ఆస్ట్రేలియాలో కొంతమంది క్రికెటర్స్ స్పోర్ట్స్ మన్ స్పిరిట్ కనవచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అవును. ఎంతమంది లేరు అసలు. గవాస్కర్ విశ్వనాథ్ ఉన్నటువంటి రోజులలో విశ్వనాథ్ ఆ పేరు ఉండేది. ఒక వికెట్ కీపర్ అవుట్ అయిన తర్వాత అంపైర్ నాట్అవుట్ గా ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ గా ఇచ్చి ఆ వికెట్ కీపర్ ని పిలిపించి ఆడించినటువంటి రోజులు ఉన్నాయి. గోల్డెన్ జూబ్లీ టెస్ట్ మ్యాచ్ ఎవరు మర్చిపోతారు చెప్పండి అసలు యాక్చువల్గా. అదే గవాస్కర్ అవుట్ అయితే కొంతమందికి పోకపోయేది అని అంటుంటారు అసలు. ఇవన్నీ అంటే ఒక మీరు అన్నట్టుగా క్రికెట్ ఈజ్ రియలీ ఒక జెంటల్మెన్ గేమ్. అంటే ఒక ప్లేయర్ కూడా జెంటల్మెన్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ జెంటల్మెన్షిప్ అనేది ప్రతి దాంట్లో కనబరచాలి. అవును. మీరు అవుట్ అని మీకు తెలిసినప్పుడు, క్లియర్ గా తెలిసినప్పుడు
మనం వెళ్ళిపోవాలి, ఉండకూడదు అసలు యాక్చువల్గా. బట్ అలా ఎంతమంది చేస్తున్నారు మీరు చెప్పండి? అంపైర్స్ పైన అన్నెసెసరీ ప్రెషర్ పడడం అసలు యాక్చువల్గా. ఉమ్, రియల్ గా ఒక 2 అంపైర్సే మైదానంలో ఉండవాలే, వాళ్ళు మొత్తం గేమ్ను నడిపించేది. ఇప్పుడు 10 మంది అంపైర్లు, ఒక రెఫరీ, ఒక అంపైర్, థర్డ్ అంపైర్, ఇవి అవి ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఎంత మ్యాచ్ డిస్టర్బ్ అవుతుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది దాంతో. ఇవన్నీ అంటే ఇదంతా కమర్షియలైజ్ అంటే అడ్వర్టైజ్మెంట్ జమానాలో ఇవన్నీ కామన్ అసలు యాక్చువల్గా. సో ఓకే. నేనేమంటానంటే, రియల్ గా అంపైర్ల పైన ప్రెషర్ ఉండకుండా ఉండాలి అంటే ఆ ఆన్ ద ఫీల్డ్ ఉన్నటువంటి వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ స్పోర్ట్స్ మన్ స్పిరిట్ కనబరిచినట్లయితే ఉమ్, అంపైర్స్ పైన కూడా ప్రెషర్ తగ్గుతుంది, అండ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈ థర్డ్ అంపైర్లు వాళ్ళు వీళ్ళు ఎందుకు థర్డ్ అంపైర్లు బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వెళ్ళటం లేదు కదా, అవును. వెళ్తున్నాడా, అక్కడే ఉంటారు అసలు యాక్చువల్గా. ఆడాలన్నటువంటి కోరిక ఉంటుంది. సో ఇక ధోని రోహిత్ ఉన్నప్పుడు ఉన్న అట్మాస్ఫియర్ అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మ్యాచ్ అయిన తర్వాత రవి శాస్త్రి తోటి వాసీం అక్రమ్ కూర్చున్నాడు, మనం చూసాం ఉమ్, డిస్కషన్ చేస్తున్నప్పుడు. ఇద్దర్లో ఎంత అది కనబడింది అసలు యాక్చువల్గా. ఏదన్నా వాసీం అక్రమ్ ఎంత ప్రేజ్ చేస్తూ వచ్చాడు అసలు యాక్చువల్గా. బికాస్ అవును. సో అంటే అప్పటి డేస్ లేవు, రియల్ గా చెప్పాలంటే అప్పటి గ్లోరియస్ డేస్, అప్పటి స్పిరిట్ ఉన్నటువంటి రోజులు ఇప్పుడు లేవు. ఇప్పుడు అంతా అవును. కొంచెం చాలా మార్పులు ఉన్నాయి. అంటే క్రికెటర్స్ లో కూడా అంతమంది 100% గా జెంటల్మెన్ గా ఉన్నవాళ్ళు లేరు ఇప్పుడు గేమ్ లో. క్రికెట్ ఈజ్ రియలీ ఏ జెంటల్మెన్స్ గేమ్ అసలు యాక్చువల్గా. దానికి ఆ బిరుదు ఉంది. బిరుదుంది సార్. ఎందుకంటే ఈవెన్ ఇంగ్లాండ్ లో కూడా ఇప్పటికీ కూడా ఒక ఈడియం యూజ్ చేస్తారు, ఇట్స్ నాట్ క్రికెట్ అంటారు. ఉమ్, ఇట్స్ నాట్ క్రికెట్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు పనులు సరిగ్గా చేయటం లేదు, ఏదో తప్పు చేస్తున్నారు అన్నట్టు. ఇట్స్ క్రికెట్ అంటే రియల్ గా క్రికెట్ అటువంటి జెంటల్మెన్ గేమ్ అసలు యాక్చువల్గా. అంత రెస్పెక్ట్ చేసేవాళ్ళు అసలు యాక్చువల్గా. మనం చూస్తుంటాం కదా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, క్రౌడ్స్ చూడండి, క్రౌడ్స్ కూడా రకరకాలు ఉంటారండి. ఉమ్, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కొంతమంది కొన్ని ప్లేసెస్ లో. ఇప్పుడు ఇండియాలో బాగా ఎక్సైట్ అవుతుంటారు, ఇంగ్లాండ్ లోనైతే కూర్చొని చప్పట్లు కొట్టి వాళ్ళు అది చేస్తుంటారు. అవును. డిపెండ్స్ అండి అసలు యాక్చువల్గా. బట్ రియల్ గా చెప్పాలంటే మీరు అన్నట్టుగా అప్పటి అట్మాస్ఫియర్ దేంట్లో కూడా కనబట్టలేదు, ఏ స్పోర్ట్ లో కూడా మీకు కనబట్టలేదు అసలు యాక్చువల్గా. సో అది మిస్ అవుతుంది ఆన్ ద ఫీల్డ్. అది దాన్ని ఏమంటారు, కమరాడరీ అంటారు కదా, ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు లేదు అసలు యాక్చువల్గా. ఇప్పుడంతా రైవల్రీ అనడం, తర్వాత జెలసీలు, మేమే గెలవాలి అని. ఆ, దాంతో ఏమవుతుందంటే మీరు ఇట్లాగే ఇప్పుడు మనం ఇట్లాగే చర్చించాల్సి వస్తుంది అప్పుడప్పుడు అసలు ఉమ్, యాక్చువల్గా. సో దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆఫ్ కోర్స్, దోస్ వర్ డిఫరెంట్ డేస్ అంటే డౌటే లేదు. ఓకే. సార్, మనం మొన్న మాట్లాడుకున్నట్టు ప్రతిసారి మాట్లాడుకున్నట్టు సంజు శాంసన్ ఎందుకో వెనుకబడుతున్నారు అనిపిస్తుంది నాకు. నాకే కాదు, సగటు భారతీయ ఆటగాన్ని ప్రేమించేటువంటి క్రికెట్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్క ప్లేయర్ని, ప్రతి ఒక్క క్రికెట్ లవర్ని కూడా ఇదే అనిపిస్తుంది. సంజు శాంసన్ ఎందుకో వెనుకబడుతున్నాడు. తనకు కరెక్ట్ స్థానాన్ని, కరెక్ట్ ప్లేస్ని ఇవ్వలేకపోతున్నామా అనే సందేహం మాలో ఉంది. ఈ యొక్క సందేహాన్ని మీరు ఇవాళ చెప్పాల్సిందే. అంటే మీరు దాటివేసే ప్రయత్నం ప్రతిసారి చేస్తున్నప్పటికీ నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో క్లియర్ గా కనిపించింది మాకు. నిజంగా ఇట్స్ తన తన ప్లేస్ ఏంటి అసలు, ఆడడానికి తన కరెక్ట్ అయిన ప్లేస్ ఏంటి అసలు? ఇట్స్ ఓకే. మీరు అన్నట్టుగా కొంతమంది అసలు యాక్చువల్గా రియల్ గా ఓపెనర్స్ గా ఉండడమే ఇష్టపడుతుంటారు, డౌట్ లేదు. కొత్త బాల్ తోటి ఆడుతున్నప్పుడు డిఫరెంట్ ప్లేయర్స్ గా యా. ఉంటారు. బికాస్ ఆల్ ఇస్ క్రికెట్ మనం చూసినట్లయితే ఈవెన్ ఫ్రాంచైజ్ క్రికెట్ లో కూడా మాక్సిమం ఫస్ట్ డౌన్ వస్తుంటాడు, అంతకంటే ఉమ్, ఎక్కువనైతే లోవర్ డౌన్ రాడు. అవును. పర్వాలేదు, ఫస్ట్ డౌన్ అనేది పర్వాలేదు, ఇంకా బాల్ న్యూగా ఉంటుంది, ఆడే ఛాన్స్ ఉంటుంది. సో ఈజ్ అ గుడ్ టైమర్ ఆఫ్ ద బాల్ మీరు అన్నట్టుగా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇప్పుడు సంజు శాంసన్ ను తీసుకున్నారు అంటే యాజ్ అ ప్లేయర్ గా తీసుకోవాల్సి వచ్చింది వికెట్ కీపర్ గా. ఇంకా అతడు కాకుండా కూడా మీరు అన్నట్టుగా జితేష్ శర్మ ఉన్నాడు వికెట్ కీపర్ గా, Yeah. రెడీగా ఉన్నాడు. అతడు ఫెయిల్ అవుతున్నట్టు జితేష్ శర్మ ఇస్ రెడీ యాక్చువల్లీ, బికాస్ ఈస్ షోన్ ఈస్ టాలెంట్ ఇన్ ఆల్ ఫార్మర్స్ లో కూడా మెల్లమెల్లగా ఎదుగుతున్నాడు. చాలా మంది ఉన్నారు, జురేల్ ఉన్నాడు ఇప్పుడు, తీసుకోవడానికి రెడీగా ఉన్నారు చాలా మంది ప్లేయర్స్. ఎస్. ఈవెన్ రాహుల్ లాంటి ప్లేయర్స్ కూడా మనందరికీ తెలిసిన వికెట్ కీపర్, బ్యాటర్ గా ఆడే కెపాసిటీ ఉన్నవాళ్ళు. సంజు శాంసన్ ఫామ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం డిప్ అవుతూ వచ్చిందండి. ఈవెన్ అతను మెయిన్ సమస్య ఏంటంటే నేను చెప్తాను, ఉమ్, మిగతా వాళ్ళతో మీరు కంపేర్ చేసినట్లయితే ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీలీ టాలెంటెడ్ క్రికెటర్, అందులో డౌటే లేదు అసలు. ఎక్సెప్షనల్ క్వాలిటీస్ ఉన్నాయి, స్ట్రోక్స్ ఆడతాడు, తర్వాత ఎంటర్టైన్ చేస్తాడు, బ్యూటిఫుల్ టైమింగ్ ఉంటుంది అతని స్ట్రోక్స్ లో. బట్ అవును. అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓ. సో అతని కన్సిస్టెన్సీ అనేది నేను అనుకుంటాను అతన్ని కొంచెం బ్యాక్ ఫుట్ లో ఉంటూ వచ్చింది అసలు ఓకే. మెయిన్ గా. బికాస్ ఒక 6 మ్యాచెస్ ఆడితే 2 సెంచరీస్ ఉంటాయి, 4 డక్కులు ఉంటాయి అందులో. దట్స్ వాట్ వి సా ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా. సెంచరీలు కొట్టారు, మళ్ళీ డక్స్ కూడా చూసాం అసలు. అదొక మెయిన్ కారణం. అంటే సెలెక్టర్స్ కు మీకు కాన్ఫిడెన్స్ ఇంకా పూర్తిగా దిస్ మ్యాన్ ఇస్ ఎ టీమ్ మ్యాన్ అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయినాడు. ఉమ్, దాంతో పాటు అతనికి ఇంజరీస్ కొంచెం వేధించడం, బాధించడం అతన్ని మనం చూస్తూ అవును. వచ్చాం. ఈవెన్ ఐపీఎల్ లో కూడా ఆల్ మ్యాచెస్ ఆడలేదు లాస్ట్ సీజన్. డిడ్ ఈ ప్లే? అవును హి సార్. డిడ్ంట్ యాక్చువల్లీ, బికాస్ అవునవును. ఆఫ్ ఇంజరీస్. ఇంజరీస్. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి టీంలో ఎప్పుడైతే శుభ్మన్ గిల్ ఉన్నాడో, శుభ్మన్ గిల్ T20 ఫార్మాట్ లో మనందరికీ తెలుసు ఓపెనర్ గానే ఆడతాడు.
వేరే అవును. ఛాన్స్ లేదు అతను వేరే. ఒకవేళ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, లేకుంటే రోహిత్ శర్మ ఉన్నప్పుడు ఫస్ట్ డౌన్ ఆడేది అంతే. ఫస్ట్ డౌన్ ఆడేది. అంతే ఫస్ట్ డౌన్ ఆడేది. బట్ అతనికి కూడా ప్రాబ్లం ఏంటంటే అతన్ని మిడిల్ ఆర్డర్ లో మీరు పెడితే ఆడలేడు అసలు, బికాస్ కొత్త బాల్ తోటే రన్స్ కొడుతుంటాడు. యాజ్ ఫర్ యాజ్ అభిషేక్ ఈస్ కన్సర్న్, అభిషేక్ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఓపెనర్ అండి. ఓకే. యా, T20 చూస్తున్నాం రీసెంట్ అతను మ్యాచెస్ లో వేరే కూడా. ఎక్కడ కూడా ఆడాడు. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు సంజు సామ్సన్ టీమ్ లో ఉన్నప్పుడు మీరు మీరే చెప్పండి సురేష్, ఇప్పుడు మీరే కెప్టెన్ గా ఉండి, మీరే ఫర్ ఎగ్జాంపుల్ కోచ్ గా ఉంటే ఇండియన్ టీం కు, మీరు శుభ్మన్ గిల్ ను కాదనకుండా సంజును టాప్ లో ఆడిస్తారా, లేకుంటే అభిషేక్ ను పక్కకు పెట్టి టాప్ లో ఆడిస్తారా? నిజంగా మీరు చెప్పినట్టు సంజు శాంసన్ ఆడినప్పటికీ సుమన్ గిల్ ఆ వర్త్ కనిపిస్తోంది. మనం ప్రీవియస్ మ్యాచెస్ లో కూడా చూస్తుంటాం. కనబడితే అతని కన్సిస్టెన్సీ ఉందండి, ఎస్. కన్సిస్టెన్సీ ఉంది అతను. ఆ కన్సిస్టెన్సీ అనేది లోపించడం ఇవాళ శుభ్మన్ గిల్ ఇండియాకు కెప్టెన్ కావడానికి కారణం ఏం చెప్పండి? కానీ కోహ్లీ లాస్ట్ తర్వాత టైం కూడా ఇమీడియట్ గా అతను లాస్ట్ మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ కూడా మిస్ అవ్వడం ఒక చిన్న బాధాకరం. దట్స్ ఓకే, దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఆప్షన్స్ T20 ఫార్మాట్ లో 30 అనేది మంచి స్కోర్, రియల్ గా ఓ, చెప్పాలంటే. 50 గ్రేట్. అంటే మరొకటి, అది 100 అనేది ఒక మైల్ స్టోన్ అవుతుంది. మీకు హాఫ్ సెంచరీల కంటే 30 ప్లస్ అనేవి మంచి స్కోర్స్ అవుతాయి T20లో, అవును, అవును. రియల్ గా చెప్పాలంటే. షబోగ్లు ఎప్పుడు చెప్తుంటారు 30 ప్లస్ అనేది ఒక మంచి స్కోర్ T20 లాంటివి, బికాస్ మీకు అంత టైం ఉండదు, మిగతా వాళ్ళు కూడా ఆడుతుంటారు కనుక. యా. సో అక్కడ మేమవుతుందంటే, ఇప్పుడు ఉన్నటువంటి టీంలో యాజ్ ఎన్ ఓపెనర్ గా అతనికి ఛాన్స్ లేదు ఓకే. మెయిన్ గా అసలు యాక్చువల్గా. ఇప్పుడు దాంతో పాటు ఏమైపోయిందంటే, తిలక్ వర్మ ఎప్పుడైతే సెకండ్ డౌన్ లో ఫిక్స్ అయిపోయినాడో, ఈవెన్ ఫ్రాంచైజ్ క్రికెట్ లో కూడా అతను అదే డౌన్ లో ఆడుతున్నాడు అండ్ ఫిక్స్ అయిపోయినాడు, అండ్ ఈస్ ప్రూవింగ్ హిస్ టాలెంట్ ఆల్సో. అండ్ సూర్యకుమార్ కెప్టెన్ గా ఉన్నప్పుడు, సూర్యకుమార్ మీరు అన్నట్టుగా మిడిల్ లో ఆడగలుగుతాడు, థర్డ్ డౌన్ అవును. ఫోర్త్ డౌన్ ఆడే వద్దు. కెపాసిటీ అతనికి బాగుంది. అతడు కాకుండా మీరు అన్నట్టుగా సంజు సామ్సన్ టాప్ ఆర్డర్ లో తీసుకురావచ్చు కెప్టెన్ కావాలి అనుకుంటే. బట్ అవును. అక్కడ ఒక కొంచెం మీరు అన్నట్టుగా ఒక ఆప్షన్ అయితే చిన్నగా మనకు కనబడుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఓపెనర్ గా ఆడే ఛాన్స్ మాత్రం నేను ఏమనుకుంటానంటే, శుభ్మన్ గిల్ ఉన్నంత వరకు, అభిషేక్ శర్మ ఫామ్ లో ఉన్నంత వరకు ఛాన్స్ ఉండదు. అవును. దట్స్ రైట్. ఇప్పుడు ఓకే. ఎంతమంది ఇప్పుడు ఓపెనర్, ఇప్పుడు మీరు చూడండి, ఆ, రోహిత్ శర్మ నువ్వు అట్లాగే చేస్తే ఫెయిల్ కాలేదా? ఆస్ట్రేలియాలో కూడా ఓపెనర్ గా కాకుండా సెకండ్ డౌన్ లో తీసుకొస్తే కొంతమందికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ఉంటాయి. అవును. వాటిలోనే ఫిక్స్ అవుతాడు. ఇప్పుడు గతంలో కూడా సునీల్ గవాస్కర్ ఓన్లీ వన్స్ ఈ ప్లేడ్ ఎట్ నెంబర్ 2, అప్పుడు కూడా సక్సెస్ సాధించి డబుల్ సెంచరీ కొట్టాడు. అప్పుడు కారణం ఏమైందంటే 0 for 2 అయిపోయినారు. సో యాజ్ అన్ ఓపెనర్ గానే వెళ్ళాల్సి వచ్చింది అసలు యాక్చువల్గా అతనికి. ఓకే. ఫస్ట్ ఓవర్లోనే ఫోర్త్ ఫిఫ్త్ బాల్ కి వికెట్ పడ్డ తర్వాత మళ్ళీ గవాస్కర్ వెళ్ళాల్సి వచ్చింది. స్కోర్ జీరోనే ఉంది అసలు యాక్చువల్గా అప్పటికి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఓపెనర్ స్పాట్స్ లో మీకు అభిషేక్ శర్మ, ఒకవేళ మీరు అన్నట్టుగా కంటిన్యూస్ గా అభిషేక్ ఫెయిల్ అయి ఉన్నట్లయితే, మీకు సంజు సామ్సన్ టాప్ లో తీసుకోవచ్చు. అలా శుభ్మన్ గిల్ ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ గా ఫెయిల్ అయి ఉన్నట్లయితే సంజు సామ్సన్ టాప్ లో ఓపెనర్ గా ఆడించేవాళ్ళు. బట్ అతనికి అన్యాయం ఇన్ ద సెన్స్ ఏంటంటే, అతడు కూడా తన యొక్క టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ చేసుకుంటూ ఇంజరీస్ తోటి బాధపడుతూ వచ్చాడు. తర్వాత కన్సిస్టెన్సీ కనబరచలేకపోవడం, అవును. ఇవన్నీ కూడా ఉన్నాయి. లేవని కాదు అసలు యాక్చువల్లీ. మీరు టోటల్ గా సెలెక్టర్స్ ను బ్లేమ్ చేసే పరిస్థితి కూడా ప్రతిసారి కనబడలేదు అసలు యాక్చువల్లీ. మనం అంటే వేలెత్తి చూపించేటటువంటి సిచ్యువేషన్ ఎక్కడ అరైజ్ కాలేదు. బట్ ఈజ్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ క్రికెటర్ అన్న విషయం అందరికీ తెలియదు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో స్లాట్ లేదు అతనికి. ఆ స్లాట్ లో ఫిల్ చేయాలంటే కష్టం. అదే దట్స్ ఇట్. ప్లేస్ లో మీరు సూర్యకుమార్ యాదవ్ ఐదర్ ఈ కెన్ ప్లే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్, మధ్యలో ఆర్డర్ రావచ్చు. ఆడగలుగుతారు, కానీ నేను వచ్చి రావచ్చు. కొంచెం నిరాశపరిచినట్టు అనిపించింది సార్. వచ్చి రాగానే కొంచెం అవుట్ సురేష్ అవ్వడం. మీరు అన్నట్టుగా సూర్యకుమార్ ప్లేస్ సూర్యకుమార్ కొంచెం యాదవ్ కూడా కెప్టెన్ గా మీరు ఉన్నాడు కాబట్టి. చెప్పినట్టుగా యా కెప్టెన్సీ కెప్టెన్. వచ్చిన తర్వాత కూడా తను, యా, నిన్నటి మ్యాచ్ లో స్పెసిఫిక్ గా తన గురించి ఏమంటారు మీరు? నాట్ ద షాట్ యాక్చువల్లీ, బికాస్ యాజ్ కెప్టెన్ గా కొంచెం రెస్పాన్సిబుల్ గా, బికాస్ ఆ సిచ్యువేషన్ లో మీరు అన్నట్టుగా మరొక వికెట్ ఇండియా కోల్పోయి ఉన్నట్లయితే, తిలక్ వర్మ అవుట్ అయినట్లయితే, వాట్ వుడ్ హ్యాపెండ్ యాక్చువల్లీ థింక్. యా. ఎందుకంటే లాస్ట్ 2 ఓవర్స్ లో 18 రన్స్ అవసరం ఉంటుండే. అవును. అప్పుడు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంటుండే ఎస్. రియల్ చెప్పాలంటే. ఎందుకంటే ఒక ఓవర్ మీకు ఆ మూడు మిగిలింది. ఓవర్లు అప్పుడు 24 అప్పుడు ఒకటి 2 runs ఓవర్ ఒక వికెట్ పడ్డాం. పడ్డదంటే చాలా కష్టం అవుతుంది. చాలా తిలక్ వర్మ క్రిటికల్. ఒక సిక్సర్ బౌండరీ కొట్టి ఆ ప్రెషర్ ను రిలీజ్ చేశాడు మీరు అన్నట్టుగా. అవును. యాక్చువల్లీ నాట్ స్టార్టెడ్, యా ఒప్పుకుంటాను. అటువంటి అంటే కెప్టెన్ నుంచి మీరు అన్నట్టుగా కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ ఆడాడు అక్కడ. అటువంటి ఆడవు, ఎందుకంటే మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత ప్లే యూనో అవును. వికెట్ మీద ఉండి కొన్ని రన్స్ అయితే స్కోర్ చేయాలి. ఐ ఉమ్. థింక్ దట్ ఈస్ వాట్ పీపుల్ సే, అదే దట్ ఈస్ ద వే హౌ హీ గెట్స్ అవుట్. అంటే అది ఎప్పుడు ప్రతిసారి వర్తించదండి. ఇప్పుడు అందుకనే సునీల్ గవాస్కర్ స్టూపిడ్ 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 అని రిషబ్ పంత్ ఎందుకు అనాల్సి వచ్చింది ఆస్ట్రేలియాలో? అవును. బికాస్ టెస్ట్ క్రికెట్ ప్రతిసారి కూడా మనం ఒకసారి షాట్ అవుట్ అవుతున్నప్పుడు దాన్ని రిపీట్ చేసి మనం తప్పులు చేయకూడదు. ఆ తప్పులను మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అసలు యాక్చువల్గా. యా. సో ఐ అగ్రి మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే సూర్యకుమార్ యాక్చువల్లీ కూడా ప్లేడ్ లిటిల్ మోర్ కొంచెం రెస్పాన్సిబుల్ గా ఆడితే బాగుండేది అప్పుడు. బికాస్ ఆ సిచ్యువేషన్ లో కపుల్ ఆఫ్ వికెట్స్, దీస్ థింగ్స్ హ్యాపెన్. ఒక ఓవర్ లో 2 వికెట్స్ పడిపోవడం, హ్యాట్రిక్ కూడా మిస్ అవడం. లభించే ఛాన్సెస్ ఉంటాయి అవును. బౌలర్ కు. యా, దీస్ థింగ్స్ హ్యాపెన్. యా, దట్ వాజ్ నాట్ ద కైండ్ ఆఫ్ షాట్ యాక్చువల్లీ. యూర్ రైట్.
సరే సార్, సూర్యకుమార్ యాదవ్ గురించి మనం మాట్లాడేసాం, అయిపోయింది. కానీ వేరే ద ఓపెనర్స్, ద బ్యూటిఫుల్ ఓపెనర్స్ అటు వచ్చేసి 73 72 మధ్యలో అవుట్ అవ్వడం వల్ల ఏమో ఇంకొక 24 25 రన్స్ కొడితే నేను కొట్టగలని ఆశతో ఉన్నప్పుడు అభిషేక్ శర్మ కావచ్చు, హాఫ్ సెంచరీకి కొంచెం ఒక ఒక బౌండరీ తోటి వెళ్ళిపోయినటువంటి మన గిల్ కావచ్చు, వాళ్ళ పార్ట్నర్షిప్ చూడండి సార్. 100 రన్స్ స్కోర్ చేసి ఒక చేతులు పెట్టారు. ఆ మ్యాచ్ గెలిచామనే ఆ ఉత్తేజం వచ్చింది, వచ్చింది. ఆ ఇద్దరి పార్ట్నర్షిప్ ని సరే, సంజు శాంసన్ ని కావచ్చు, థర్డ్ డౌన్ కావచ్చు, ఇటు సూర్యకుమార్ యాదవ్ పక్కన పెట్టేస్తే వీళ్ళ పేరు ఎలా అనిపించింది నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో? వీళ్ళ పేరు, టాక్ అబౌట్ దీస్ పేర్, వీళ్ళ పేరు గురించి మాట్లాడండి ఒక్కసారి. అబ్సల్యూట్లీ దిస్ పేర్ యాక్చువల్లీ రియల్ గా చెప్పాలంటే చిన్నప్పటి నుండి కూడా వాళ్ళు ఫ్రెండ్స్, ఒకే ప్లేస్ లో Yes. నుంచి వచ్చిన వాళ్ళు, ఒకే టీం ఆడారు. అండర్ 20 12 టోర్నమెంట్స్ నుంచి కూడా అవును. విజయ్ హజారే, విజయ్ మర్చెంట్ ట్రాఫీస్ నుంచి ఆడుతూ వచ్చారు. అండ్ సెంచరీలో మూత మోగించాడు యూనో ఉమ్. అభిషేక్ శర్మ. శర్మ. అండ్ అభిషేక్ శర్మ రియల్ గా చెప్పాలంటే ఐ వాజ్ రీడింగ్ వన్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఎస్టర్డే. అంత ఎక్కువ టైం దొరకలే మొత్తం చదవడానికి. అంటే ఫస్ట్ అతను ఇప్పుడంటే కోట్లు సంపాదిస్తున్నాడు, చాలా పాపులారిటీ కూడా వచ్చింది, పాపులర్ ప్లేయర్ అయిపోయినాడు. కానీ ఉమ్. ఫస్ట్ టైం అతడు విజయ్ మర్చెంట్ ఆ టోర్నమెంట్ ఆడినప్పుడు, ఏదో అండర్ 16 14 టోర్నమెంట్ ఆడినప్పుడు ₹2000 అతనికి క్యాష్ ప్రైజ్ వస్తే, 10 years ago ఐమ్ టాకింగ్ 2013 14లో ఓకే. వాళ్ళ గ్రాండ్ మదర్ చేతిలో పెట్టాడట అసలు యాక్చువల్గా. అంటే జనరల్ గా ఏముంటుందంటే మీకు తెలుసు కదా, ఉమ్. పేడాలు పంచి పెట్టడం అనేది కామన్ గా ఒక ట్రెడిషన్ సాంప్రదాయం కదా, స్వీట్స్ పంచి పెట్టుండి అంటుంటారు కదా. అండ్ గ్రాండ్ సక్సెస్. మదర్ అంటే చాలా పాపం అతనికి బాగా ఇష్టం ఉండే. షీజ్ ఓకే. నో మోర్, ఇప్పుడు లేదు అసలు యాక్చువల్గా. అండ్ వాళ్ళ పేరెంట్స్ యొక్క కృషి కూడా మామూలుగా లేదు అతని డెవలప్మెంట్ లో. వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్స్ బౌలింగ్ కూడా చేసేదట నెట్స్ లో అసలు ఇంట్లో. అట్లా అట్లా డెవలప్ ఆడుతుండే. అవుతూ వచ్చారు ఒక రోజుల్లో. అండ్ వీళ్ళిద్దరు చిన్నప్పటి నుండి కూడా ఫ్రెండ్స్ కనుక, స్కూల్ నుంచి లెవెల్ నుంచి టీమ్ కు ఆడడం, ఓపెనింగ్ చేయడం అనేది వాళ్ళకేం కొత్త కాదు రియల్ గా చెప్పాలంటే. 100 పార్ట్నర్షిప్ ఏంటంటే, కపిల్ దేవ్ కు ఉన్నటువంటి కోచ్ ఆజాద్ అతను ఏమన్నాడంటే, ఏ డే విల్ కమ్ వెన్ దీస్ టూ టూ ప్లేయర్స్ విల్ ఓపెన్ ఇన్ ఫర్ ఇండియా అని కూడా చెప్పాడు. అవును. ఆ రోజు అవును. కూడా వచ్చింది. అంటే డ్రీమ్స్ కమ్ ట్రూ అంటుంటాం కదా ఒక్కొక్కసారి, ఆ కళలు నిజమవుతాయి అన్నట్టు. కళ నిజమైంది కూడా, వాళ్ళిద్దరూ ఇండియన్ టీం ఆడడం. అండ్ దే వర్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు అభిషేక్ శర్మకు ఓన్లీ ఛాన్స్ ఏంటంటే ఓన్లీ T20లోనే ఉంటుంది పాపం. ఉమ్. టెస్ట్ మ్యాచ్ లో ఇంకా లేదు. ఐస్. వన్ డే లేదు. వన్ డేలో మళ్ళీ జైస్వాల్ వస్తాడు. సో ఉమ్. ఇప్పుడు జైస్వాల్ లాంటి ప్లేయర్స్ ఉన్నా కానీ వస్తుంది అంటే, రియల్ గా చెప్పాలంటే అతని స్పార్క్, అతని టాలెంట్, స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి కనుకని. అండ్ వాళ్ళిద్దరికి సెంచరీల మోత మోగించడం అనేది, ఓపెనర్ గా వచ్చడం అనేది కొత్త ఏం కాదు అసలు. ఉమ్. దట్ హ్యాపెన్, దట్ హ్యాడ్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. జరుగుతూ వచ్చింది కంటిన్యూస్ గా అసలు. అవును. వాళ్ళు అలా రిలీజ్ చేస్తూ వచ్చారు అసలు. బట్ వాళ్ళ ఇంటర్నేషనల్ కళ కూడా మీరు అన్నట్టుగా నిలవేరడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ దట్టు ఇప్పుడు T20 వరల్డ్ కప్ దగ్గరలో ఉంది కనుక, ఐ ఉమ్. థింక్ శుభ్మన్ గిల్ ఒక మంచి అవును. ఓపెనర్ అవును. గానే అదే అయిపోయినాడు. అంటే వాళ్ళ యొక్క ఆ కెమిస్ట్రీ అంటాం కదా, ఆ కెమిస్ట్రీ అనేది అవును. వాళ్ళ ఇద్దరి మధ్యలో చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఉమ్. కాంబినేషన్ అనేది వాళ్ళకి వర్కౌట్, తాల్మేల్ అనేది మొదటి నుంచి వర్కౌట్ వస్తూ వచ్చింది. అవును. అండ్ దే హ్యాడ్ దట్ ఆపర్చునిటీ. అండ్ ఆ రోజు కూడా వచ్చింది అసలు యాక్చువల్ గా నిన్న. సో ఉమ్. అద్భుతంగా ఆడారు మీరు అన్నట్టుగా. అండ్ బికాస్ ఓపెనర్స్ ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు అన్నట్టుగా ఆ ప్రెషర్ అనేది మిడిల్ ఆర్డర్ పైన, లోవర్ ఆర్డర్ పైన అంత ఉండదు. అవును. బికాస్ 100 runs కంటే మీరు ప్రతిసారి అంతకంటే ఎక్కువ, అంటే 170 వితౌట్ లాస్ కొడతారని ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయలేం కదా, మనం చేయలేం, అవును. ఉండదు కదా. అవును. చాలా తక్కువ, చాలా జరుగుతుంటాయి. చాలా తక్కువ, చాలా ఓ 2 3 వికెట్లు అయితే పోతాయి. బట్ దే గేవ్ ఇండియా ఏ వెరీ గుడ్ స్టార్ట్ అండి మీరు అన్నట్టుగా. అండ్ ఇట్స్ ఎ గుడ్ పేర్ యాక్చువల్లీ, అద్భుతమైనటువంటి పేర్. యంగ్స్టర్స్ ఇంకా ఉమ్. 25 లోపల ఉన్నారు కనుక, 25 26 లోపల ఉన్నారు కనుక, ఐ థింక్ బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇద్దరికి. అండ్ T20లో మెయిన్ గా నేను అనుకుంటాను, T20 వరల్డ్ కప్ కి ఇప్పుడు ఒక ఆప్షన్ అనేది ఇక పక్కా అయిపోయినట్టు అనుకోండి మీరు అసలు. శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ విల్ కంటిన్యూ టు ఓపెన్ అనేటువంటి ఒక ఆప్షన్ మనకు తెలిసిపోయింది ఇద్దరి ఎస్. పేరు. ఎస్. సో హ్యాట్స్ ఆఫ్ టు దేర్ బ్యాటింగ్, దే ఆర్ ఇన్ గుడ్ ఫామ్. యా మీరు అన్నట్టుగా 70 ఇట్ వాజ్ గుడ్ స్కోర్. ఆ తర్వాత కూడా అసలు మరింత తొందరగా మీరు అన్నట్టుగా ఉమ్. ఫినిష్ చేద్దామని అవుట్ అయినాడు. అవును. అప్పుడు మరింత కొంచెం పేషెన్స్ కనబరిచాడు. బట్ అయితే ఉంటుందండి. యూ స్కోర్ రన్స్ ఆఫ్ గుడ్ బాల్స్ అండ్ యూ గెట్ అవుట్ టు లూజ్ బాల్స్. యాక్చువల్లీ దిస్ ఇస్ కామన్ ఇన్ క్రికెట్. సార్, నాకు నిన్న రెండు విషయాల్లో ఒకటి ఆనందం, ఒకటి బాధ అనిపించింది. ఆ ఆనందం ఏంటంటే విచ్ ఈజ్ ఎ గుడ్ స్కోర్ అగైన్స్ట్ ద పాకిస్తాన్. అదే విషయంలో బాధ ఏంటంటే ఇటు సెంచరీ మిస్ అయింది ఆ, శర్మ గారికి, ప్లస్ ఇటు శుభన్ గిల్కి హాఫ్ సెంచరీ మిస్ అయింది. ఒకవేళ వీళ్ళు కనుక ఓపెనర్ ఉండి ఉంటే ఫస్ట్ డౌన్కే మన ఇండియా గెలిచేదనే ఆశ అయితే నాలో ఉంది. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద ఫామ్, ఆ ఊపు అలా ఉంది, ఆ వేవ్ అలా అనిపిస్తుంది అగైన్స్ ద పాకిస్తాన్, ఆ రైవల్ ప్లేస్ అంతా కూడా. నిజంగా వీళ్ళు అవుట్ కాకపోయి ఉంటే నిజంగా మన మ్యాచ్
వీళ్ళతోనే ముగించేదా కాదా అనేది నా సందర్భం సార్. ఎందుకంటే యా యూ యా అదే చేసిన నేను అన్నాను గుడ్ ఇంతకుముందు. స్కోర్. ఇప్పుడు వన్స్ అది మనకు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అండి. వితౌట్ లాస్ కొడతారు అన్నటువంటి ఆ ధీమా ఉండడం మంచిదే. ఆడుతున్నప్పుడు ఇద్దరు ఆడగలుగుతారు. బట్ విధానం. జరగదు ప్రతిసారి, బికాస్ యూ గెట్ అవుట్. ఎందుకంటే 170 చేజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక బౌలర్ మంచి ఓవర్ వేసినప్పుడు రన్ రేట్ అక్కడ డౌన్ అవుతుంది. డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు ఓపెనర్స్ గా సెట్ అయి ఉన్నారు కనుక వీళ్ళే అరే ఆడితే బాగుండు అంటారు. మీరు ఏమంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఓపెనర్స్ గా వీళ్ళిద్దరు ఉన్నారు, మధ్యలో ఒక 2 స్లో ఓవర్స్ వచ్చినాయి. ఉమ్, అప్పుడు ఏమైపోతుంది, అవుట్ అయిపోతారు. అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బ్యాట్స్మెన్ వచ్చి కూడా అవుట్ అయిపోతారు. అప్పుడు మీరు ఏమంటారంటే అరే వాళ్ళే అసలు యాక్చువల్గా కొంచెం యాక్సలరేట్ చేస్తే బాగుండు అని మీరే అంటారు ఆ విషయం అసలు అది. సో అందుకని నేను ఏమంటానంటే 170 ఇలాంటి స్కోర్స్ చేజ్ చేస్తున్నప్పుడు 2-3 వికెట్స్ ఆర్ 4 వికెట్స్ 5 వికెట్స్ కోల్పోయి విక్టరీ సాధించడం అనేది కూడా గుడ్ విక్టరీ ఇండియాకు. ఓకే. అది కూడా ఒక కంఫర్టబుల్ విన్. ఇండియా ఇక్కడ కష్టపడలేదు. మేబీ ఒక 1-2 ఓవర్స్ లోనే ఓవర్స్ అంతే. కొంచెం పాకిస్తాన్ జస్ట్ మొమెంటం రాబట్టుకున్నట్టుగా కనబడింది. అవునవును సార్. అది సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత, ఆ అవును. తర్వాత సంజు సామ్సన్ సంజయ్ మీరు అన్నట్టుగా శాంసన్. ఒక రెక్లెస్ షాట్ అక్కడ 17 బాల్స్ ఆడి అక్కడ కొంచెం 12 రన్స్ అవుట్ కావడంతో మీరు అన్నట్టుగా బిట్ ఆఫ్ ప్రెషర్ క్రియేట్ అయినట్టుగా కనబడింది. బట్ అదర్వైజ్ స్మూత్ గోయింగ్ ఉన్నది కనుక ఉమ్, మీరు ఇప్పుడు శుభ్మన్ గిల్ 50 సాధిస్తే బాగుంటుండే, ఇతడు సెంచరీ అవన్నీ పక్కకు పెట్టాలి. ఇండియా గెలిచింది, ఒక మంచి స్టార్ట్ ఇచ్చారు, ఒక మంచి స్టార్ట్ ఇస్తారు ఓపెనర్స్ ఎప్పుడైనా కానీ, అంతే కదా. ఉమ్. అంతేగాని మీరు ప్రతిసారి ఓపెనర్స్ ను గేల్. ప్రతి మ్యాచ్ లో కూడా నాట్అవుట్ గా ఉండాలి అలా ఎన్నోసార్లు చూసాం. ఇప్పుడని కాదు సురేష్, ఈవెన్ 150 వితౌట్ లాస్ అప్పుడు కూడా 170 చేజ్ చేస్తున్నప్పుడు వికెట్లు ఓడిపోవడం కూడా మనం యా చూస్తుంటాం యా. అసలు. దీస్ అవును. థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఉమ్. బట్ దే ప్లేడ్ గుడ్ క్రికెట్ యాక్చువల్లీ. బట్ మొన్నటికి ఇప్పటికి మీరు అన్నట్టుగా బ్యాటింగ్ లో బౌలింగ్ లో బెస్ట్. బ్యాటింగ్ లో పర్వాలేదు కానీ బౌలింగ్ లో కొన్ని ఆ, మీకు లోపాలు కనబడ్డాయి. బుమ్రా అన్ని రన్స్ ఇవ్వడం చూసాం. రన్స్ ఇవ్వడం, తర్వాత మ్యాచెస్ క్యాచెస్ అట్లాగే విన్స్ ద మ్యాచెస్ అని అక్షర్ చెప్పేసి పటేల్ చేత కొన్ని. ఒకే ఓవర్ వేయించడం. బట్ శివం డుబే ఈ కేమ్ ఇన్ హ్యాండీ యాక్చువల్లీ, రియల్గా చెప్పాలంటే ఈ బోల్డ్ వెల్ యాక్చువల్లీ, ఒక మంచి స్పెల్. ఒకవేళ ఆ సిచ్యువేషన్ లో మీరు అన్నట్టుగా ఆయుబ్ చక్కగా ఆడుతున్నప్పుడు శివం డుబే అతన్ని అవుట్ చేయకపోయి ఉన్నట్లయితే ఐ థింక్ ఉమ్. పాకిస్తాన్ కూడా 190 ప్లస్ సాధ్యంగా కనబడింది అక్కడ. అవును వన్ సార్. ఎయిటీ అవును. 190 కూడా సాధ్యంగా కనబడింది. ఎస్. సో అప్పుడు మరింత టఫ్ అవుతుంది చేజ్ చేస్తున్నాడు. మనం అంటాం కదా 100 వితౌట్ లాస్ అని అంటాం, కానీ 10 ఓవర్స్ లో ఆ తర్వాత వికెట్ పడితే మళ్ళీ 1-2 ఓవర్స్ మీకు ప్రెషర్ ని తీసుకొని వస్తాయి. ప్రెషర్. T20 ఉన్నటువంటి బ్యూటీ అది. సో ఓవరాల్ గా నాకు ఏమనిపించింది అంటే ఫీల్డింగ్ ల్యాప్సెస్ చాలా కనబడ్డాయి. ఫస్ట్ ఓవర్ లోనే క్యాచ్ డ్రాప్ కావడం, ఆ తర్వాత మరొక క్యాచ్ డ్రాప్ కావడం. బట్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కూడా కొంచెం ఫస్ట్ మ్యాచ్ తో కంపేర్ చేసినట్లయితే దే ప్లేడ్ గుడ్ క్రికెట్ అండి. దే ప్లేడ్ గుడ్ షాట్స్ ఆల్సో. అంటే ఆ హంగర్ వాళ్ళలో కనబడింది. ఇండియా పైన మేము కొంచెం మరింత బెటర్ గా ఆడాలన్నటువంటి అదైతే కనబడింది. డెఫినెట్లీ దే ప్లేడ్ గుడ్ క్రికెట్ యాక్చువల్లీ. దే బౌల్డ్ వెల్ ఆల్సో. 19th ఓవర్ వరకు వచ్చింది మ్యాచ్ అంటే అంత ఈజీ టోటల్ కాదు. ఈజీ అయితే కాదు. అంటే దే ఆల్సో మేడ్ అన్ ఎఫర్ట్. అంతే. పాకిస్తాన్ నుంచి కూడా ఒక ఎఫర్ట్ అనేది కనబడింది. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, ఫీల్డింగ్ లో ఉమ్. దే వర్ బెటర్, నో డౌట్. ఫస్ట్ మ్యాచ్ కంపారిజన్ లో దే ప్లేడ్ బెటర్ క్రికెట్. సార్, వాట్ యు అబౌట్ స్పీక్ అబౌట్ శివం దూబే గురించి ఒక 5 మాటల్లో మీరు చెప్పాలంటే, 5 మాటలు చెప్పిన తర్వాత నేను అడగబోయే క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి మీరు. ఐ థింక్ ఈజ్ వెరీ హ్యాండీ క్రికెటర్ అండి. ఒకటి ఏంటంటే అతని డెవలప్మెంట్ లో రియల్ గా చెప్పాలంటే మహేంద్ర సింగ్ ధోని యొక్క రోల్ ఎక్కువగా ఉంది. మీరు ఇంతకుముందు అడిగే ధోని రోల్ అసలు యాక్చువల్ గా చాలా మందిలో ఉన్నది ఈ ఉమ్, రోజు ఆడుతున్నారు అంటే. అండ్ ఉమ్, ఈ రోజు ఇలా ఎదగడానికి, అతనిలో కాన్ఫిడెన్స్ రావడానికి ఓన్లీ వన్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, దట్ ఈస్ మహేంద్ర సింగ్ ధోని. దట్స్ ఇట్. ఉమ్. సార్, ఇప్పుడు శివం మీరు అడిగింది. దుబేని మనం అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం? ఐదర్ బ్యాట్స్మెనా, బౌలర్ గనా? ఈజ్ అన్ ఆల్రౌండర్, ఒక యూస్ఫుల్ క్రికెటర్ గా సెలెక్ట్ చేసుకుంటారు. మెయిన్ గా ఏంటంటే ఒక పిన్ హిట్టర్ గా ఉపయోగపడతాడు. మధ్య మధ్యలో వన్ డౌన్ సెకండ్ డౌన్ వచ్చి కూడా అక్షర్ అవును. పటేల్ లాగా. ఉమ్, ఒకటి ఏంటంటే ఈజ్ ఎ గుడ్ ఫినిషర్. ఆ అంటే మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు అతన్ని చేస్తున్నాం. తీసుకురావడం అనేది ఒక వ్యూహంగా కెప్టెన్స్ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే స్పిన్నర్స్ ను చాలా చక్కగా ఆడతాయి. ఈ మధ్యలో కొంచెం షార్ట్ పిచ్ బాల్స్ ను కూడా ఆడుతున్నాడు, కొంచెం డెవలప్ చేసుకుంటున్నాడు తన టెక్నిక్ ను కూడా. అండ్ అది కాకుండా సూర్యకుమార్ యాదవ్ ప్రకారం అసలు యాక్చువల్ గా అతని బౌలింగ్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఈవెన్ బాంబే ఆడుతున్నప్పుడు కూడా ఈ మధ్యలో కొంచెం బౌలింగ్ ఎక్కువగా వేస్తున్నాడు. బికాస్ అతను ఉమ్, ఒక యూస్ఫుల్ క్రికెట్ అంటే బిట్స్ అండ్ పీస్ క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు. 83 వరల్డ్ కప్ గెలవడానికి అట్లాగే ఉన్నారు కదా. అవును. అందరు స్పెషలిస్ట్ ఆల్రౌండర్లా మహేంద్ర అమర్నాథ్ బౌలింగ్ చేసేది, బ్యాటింగ్ చేసేది, ఫీల్డింగ్ చేసేది. అవును. అట్లా అంతే కదా. రాజర్ బిన్ని కూడా అంతే. ఒక కపిల్ ఉమ్, దేవ్ మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా బిట్స్ అండ్. సో దీస్ కైండ్ ఆఫ్ క్రికెటర్స్ ఒక్కొక్కసారి స్లో బాల్స్ వేస్తుంటారు కనుక, కొంచెం స్లో మీడియం పేసెస్ కొన్ని ఉమ్. వికెట్స్ పైన డేంజరస్ గా పోతుంటారు. నిన్నటి వికెట్ లో మనం చూసాం. మొన్నటి వికెట్ లో స్పిన్నర్స్ కి ఎక్కువగా టర్న్ మొన్న ఫస్ట్ మ్యాచ్ లో కనబడ్డట్టు కానీ ఇట్ ప్లేడ్ కొంచెం బెటర్ వికెట్ లాగా కనబడింది. బ్యాట్స్మెన్ కొంచెం అనుకూలంగా కనబడ్డాయి కండిషన్స్. బ్యాట్స్మెన్ కూడా రాణించారు, పేషెన్స్ కనబడ్డాయి. అటువంటి వికెట్ పైన కొంచెం స్లో బౌలర్స్ అంటే బాగా పేస్ లేని వాళ్ళు, ఈ జెంటల్ మీడియం పేసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపయోగపడుతుంటారు. సో అలా అతన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఒక ఉమ్. ఈజ్ ఎ టీమ్ మ్యాన్. ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ ఎ టాల్ మ్యాన్, మంచి క్యాచెస్ తీసుకుంటూ ఉంటాడు, మంచి ఫీల్డర్.
ఉమ్, బ్యాటింగ్ మీకు కావాలంటే స్పిన్నర్స్ ఉన్నప్పుడు కొంచెం యాక్సెలరేట్ చేస్తుంటారు, ఫినిషింగ్ చేసే కెపాసిటీ ఉంది, సిక్సెస్ సాధించగలుగుతాడు. అవును. అండ్ చెన్నైకి ఆడడంతో తన యొక్క స్కిల్స్ హాన్ ఇంప్రూవ్ చేసుకోగలిగారు. ఈరోజు ఐపీఎల్. ఇండియన్ టీమ్ లో ఉన్నాడు అంటే డెఫినెట్లీ ఇప్పుడు దీపక్ చహర్ గతంలో ఆడాడంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ధోని కదా, ధోని ట్రైన్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కదా. అవును. సో ఐ థింక్ ఈజ్ ఎ యూస్ఫుల్ క్రికెట్, ఒక రకంగా ఈజ్ ఎ హ్యాండీ క్రికెటర్. హ్యాండీ క్రికెటర్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు ఒక టీమ్ కు, టీమ్ మ్యాన్, ఓకే. ఒక లైన్ లో చెప్పానండి. నిజంగా మీరు చెప్పినట్టు చెన్నై సూపర్ కింగ్స్ లో తను ఎక్కడికి వచ్చినా, మిడిల్ ఆర్డర్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా ద బెస్ట్ ఫినిషర్ అనే మీరు చెప్పినటువంటి బేదు తనకు నిజంగా సెట్ అవుతుంది. ఈవెన్ దో అంటే తన గురించి మాట్లాడడానికి ఏంటంటే మనం బౌలర్ గా తీసుకున్నప్పటికీ ఐదారు బౌలర్ గా, బ్యాట్స్మెన్ గా రెండిట్లో ఆ కాంపోజిషన్ ఉంది, ఆ అప్రిషియేషన్స్ ఉంటది. వస్తున్నాయి మన దగ్గర. మొన్న మ్యాచ్ టర్న్ కావడానికి యా, ఇప్పుడు గేమ్ చేంజర్ అవార్డు అతనికే ఇచ్చారు కదా. ఎగ్జాక్ట్లీ ఆ సార్. వికెట్ అనేది అయూబ్ వికెట్ వాజ్ వెరీ కీ యాక్చువల్లీ. అయూబ్ ఓబే, ఫర్ ఓబే. ఎగ్జాంపుల్ ఒక కదా. సో అవును. దట్స్ ఇట్, గేమ్ చేంజర్ అవార్డు ఇచ్చారు. దట్ మీన్స్ అంటే ఇప్పుడు మీరు 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ వస్తాయి, మీకు రావు కదా. రావాలి. 4 మ్యాచ్లలో 5-5 వికెట్లు తీస్తారు, 4 మ్యాచ్లలో 50 కొడతారు, కొట్టరు కదా. అవును. సో ఒక మ్యాచ్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ ఐ థింక్ కావాల్సినప్పుడు ఎవరైతే డెలివరీ చేస్తుంటారో ఉమ్, ఉమ్. వాళ్ళే మెయిన్ గా యూస్ఫుల్ క్రికెటర్స్ అంటుంటాం. అండ్ దిస్ మ్యాన్ డిడ్ దట్ జాబ్ యాక్చువల్లీ. ఓకే. కావాల్సిన సమయంలో ఆ కాన్ఫిడెన్స్ అనేది కెప్టెన్ కి ఇచ్చాడు. బుమ్రా లాంటి బౌలర్స్ రన్స్ ఇస్తున్నప్పుడు, హార్దిక్ పాండ్యా రన్స్ ఇచ్చినప్పుడు, అక్షర్ పటేల్ ఒకే ఓవర్ వేశాడు, ఓకే. ఓకే. పూర్తి ఫిట్నెస్ లేకుండా మనం చర్చించాం. అప్పుడు ఇతని యొక్క సర్వీసెస్ వాడతాం. ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి. దట్స్ అవును ఇట్. సార్. ప్రపంచంలోనే బౌలర్ అనే పిలువబడే బౌలర్ కి బుమ్రాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వన్ వరల్డ్ వన్ బౌలర్ అని చెప్పేసి కూడా తనకు ఒక బిరుదు ఉంది. మనమంతా కూడా అంటే అఫ్ కోర్స్ ఈజ్ అన్ ఇండియన్ ప్లేయర్, ఓకే, వీ హ్యావ్ టు ఒబే దట్. గత మ్యాచ్ లో చూసుకున్నటువంటి ఓవర్స్ కావచ్చు, తను వేసినటువంటి బౌలింగ్, రీసెంట్లీ నిన్న వేసినటువంటి బౌలింగ్ మాకు చాలా నిరాశపరిచిందని చెప్పొచ్చు సార్. దీనిపైన మీరు యా ఏమంటారు? అంటే చూడండి, అంటే బుమ్రా కొంచెం ఈవెన్ ఇంగ్లాండ్ లో కూడా ప్రతి మ్యాచ్ లో ఎందుకు ఆడించలేదు అంటే ఫిట్నెస్ ఒకటి ఉంది, కొంచెం మున్పటి రిధం మూమెంటం లేదు. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా. ఐపీఎల్ ఆడక ముందు కూడా చూసాం, ఈ వాజ్ అవుట్ ఆఫ్ క్రికెట్ ఆల్మోస్ట్ ఫర్ 4-5 మంత్స్ ఆడలేదు. అవును. తర్వాత రీహాబిలిటేషన్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ యా ఇప్పుడు ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ కెరియర్ ఎట్లా ఉంటుంది అంటే అన్ని కొనసాగాలంటే కష్టం అవుతుంది. బికాస్ అండ్ టెస్ట్ మ్యాచెస్ లో అంటే మీకు ఏముంటుంది అంటే ఒక ఓవర్ బ్యాడ్ గా వేసినట్లయితే ఇంకొక ఓవర్ మళ్ళీ ఒక స్పెల్ లో వేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ T20లో అట్లా కాదు. బట్ మనం మొన్న చర్చించినట్టుగా అసలు యాక్చువల్ గా అతన్ని 3 ఓవర్స్ కంటిన్యూస్ గా వేయించకుండా ఉన్నట్లయితే బాగుండేది. ఎందుకంటే బికాస్ బుమ్రాని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలంటే కెప్టెన్ ఉమ్, మొమెంటం రిధం ఉంది అంటే 3 ఓవర్లు వరుసగా వేయించాలి. ఓకే. లేదు ఒక ఓవర్లో రన్స్ ఇచ్చాడు అంటే అతన్ని మధ్యలో తీసుకొస్తే బాగుంటుంది. అసలు దాట్ కెప్టెన్ అక్కడ ఉపయోగించలేదు. తన యొక్క ఉమ్, బ్రెయిన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ద వే ఈ హ్యాండిల్డ్ హిమ్ వాజ్ నాట్ కరెక్ట్. నేను అట్లా ఫీల్ అయినాను అసలు. ఉమ్, బుమ్రా రన్స్ ఇచ్చాడు అంటే రన్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆల్రెడీ అక్కడ ఫకర్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఉమ్. అతన్ని పైనే స్ట్రోక్స్ కొడుతున్నాడు, ధైర్యం కనబరిచి ముందరికి వస్తున్నాడు, షాట్స్ ఆడుతున్నాడు. అవును. అతనితో పాటు పరారు మరొక బ్యాట్స్మెన్ కూడా ఓపెనర్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రియల్ గా చెప్పానంటే ఒక లైఫ్ వచ్చింది, ఈ ప్లేట్ కూడా 50 కూడా సాధించాడు. అవును. అటువంటి సిచ్యువేషన్ లో బుమ్రా ఎప్పుడైతే ఫస్ట్ ఓవర్ లో రన్స్ ఇస్తాడో యూ షుడ్ స్టాప్ హిమ్. ఓకే. మీరు ఫ్రాంచైజ్ క్రికెట్ ఎప్పుడు చూసా కానీ చూడండి, ఫస్ట్ ఓవర్ ఎక్కువ బుమ్రా రన్స్ ఇచ్చాడంటే రెండో ఓవర్ వేయించారు అతని చేత, మళ్ళా మధ్యలో తీసుకొని వస్తారు ఒక గ్యాప్ అవును. లో. ఎందుకంటే బుమ్రా ఎటువంటి బౌలర్ అంటే మొమెంటం రిథమిక్ బౌలర్స్ అన్నట్టు వీళ్ళందరూ. షమి ఉమ్, కానీ వీళ్ళకి రిధమ్ ఉంది అంటే వాళ్ళని ఆపడం కష్టంగా ఉంటుంది. అవును. సో ఆ రిధమ్ మూమెంటం మొన్న కనబడలేదు మీరు అన్నట్టుగా. ఒక ఓకే. మ్యాచ్ రెస్ట్ తర్వాత వచ్చాడు, నిన్న ఒక బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉన్నాయి. దే ఉమ్, వాస్ నథింగ్ ఫర్ ద బౌలర్స్ యాక్చువల్లీ. అర్లీ కొంచెం మూమెంట్ కూడా లేదు. ఉమ్, అటువంటి సిచ్యువేషన్ లో ఎవరినైనా అటాక్ చేస్తుంటారు. పాకిస్తాన్ వాళ్ళు కొంచెం హంగర్ తో ఉన్నారు కనుక అతన్ని మెయిన్ ఇప్పుడు ఎవరైనా కానీ మెయిన్ బౌలర్ నే టార్గెట్ చేస్తారు. అవును. మెయిన్ బౌలర్ ను కొంచెం రన్స్ కొట్టినట్లయితే ఏమవుతుందంటే కొంచెం ఆ ప్రెషర్ అనేది రిలీజ్ అవుతుంది, అయింది కూడా. అవును. అవును. నిజం బిట్ దేవా. ఆఫ్ లక్ కూడా ఇండియాకు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో వికెట్ కీపర్ క్యాచ్ అది రియల్ గా 100% క్యాచ్ గా కనబడలేదు మనకు. బట్ ఇట్స్ ఓకే, అవును. దీస్ థింగ్స్ హ్యాపెన్. సో బుమ్రాన్ నాకేమనిపించింది, ద వే హీ వాజ్ హ్యాండిల్డ్ వాజ్ నాట్ కరెక్ట్ ఆన్ దట్ డే యాక్చువల్లీ. అతన్ని కొంచెం రెస్ట్ ఇచ్చి 2 ఓవర్స్ తర్వాత వరుసగా వేయించొద్దు అటువంటిప్పుడు. ఉమ్, ఫస్ట్ ఓవర్ లో రన్స్ ఇచ్చాడు బుమ్రా అంటే యూ స్టాప్ హిమ్ అండ్ బ్రింగ్ హిమ్ ఆఫ్టర్ 4-5 ఓవర్స్ యాక్చువల్లీ. దట్ ద ఓకే. కెప్టెన్ థింగ్ టు. నిజంగా సార్ మీరు చెప్పినట్టుగా బుమ్రా ఫామ్ లో లేకపోవడం కావచ్చు, గత మ్యాచ్ లో ఇంగ్లాండ్ లో జరిగినటువంటి మ్యాచెస్ లో ఆ ఫామ్ లో లేకపోయినా సరే తనని కంటిన్యూస్ గా. అండ్ అట్లా కాకుండా కెప్టెన్ ఉపయోగించే విధానం కూడా ఇంపార్టెంట్. యా. ఒక బౌలర్ ను ఎలా ఎప్పుడు ఉపయోగించాలి అనేది కెప్టెన్ షుడ్ నో బెటర్. అవును. అక్కడ సూర్యకుమార్ యాదవ్ తన బ్రెయిన్ ఉపయోగించలేదు. దట్ ఉమ్, ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే. యా. వి ద సేమ్ వి ఒబే యువర్ విత్ యువర్ స్టేట్మెంట్ సార్. అయితే చెప్పండి సార్, ఇప్పుడు ఫైనల్ గా సరే ఈ నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఇప్పటికే పీసీబీ మనం పెట్టినటువంటి ఆంక్షలు కావచ్చు, మన మీద తీసుకొచ్చినటువంటి ఆ ఫోర్సెస్ ఏదైతే ఉందో, మీరు అలా మాట్లాడలేదు, మీరు అలా చేయలేదు, లేకపోతే మిమ్మల్ని బైకాట్ చేస్తాం. సార్ నిజంగా చెప్పండి, పీసీబీ
అత్యంత ఖరీదైన ప్లేయర్స్ మన బీసీసీఐ నుంచి ఉంటుంది, మన మన భారత్ ప్లేయర్స్ నుంచి ఉంటారు. మనకు మన 11 మెంబర్స్ లేదా ఒక 15 మెంబర్స్ ఒక గ్రూప్ ఆఫ్ క్రికెటర్స్ పార్టీ చేసుకునేంత ఉండదు వీళ్ళ శాలరీలు. కానీ మన మీద మాట్లాడేటువంటి పీసీబీ అట్లా గురించి సరే, ఏం మనం అట్లా చెప్తారు మీరు? అనకూడదు, అట్లా పూర్తి కించపరచకూడదు ఎవరిని కూడా, బికాస్ మొన్న దిస్ థింగ్ మాట్లాడినటువంటి ఒక్కొక్కసారి పరిస్థితి ఇప్పుడు అదే మీరు రెఫరీని ప్లేయర్స్ క్యాన్సిల్. తోటి ఏం ప్రాబ్లం లేదు, ప్లేయర్స్ ఆడుతున్నారంటే ప్లేయర్స్ తోటి ఏం ప్రాబ్లం ఇష్యూ లేదు. యా. ఇష్యూ అంతా కూడా మొదటి నుంచి కూడా పొలిటికల్ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ కాకపోవడం తోటే కొనసాగుతూ వచ్చాయి ఇవన్నీ కూడా. ఉమ్, సో ప్లేయర్స్ మధ్యలో ఎటువంటి అదేం కనబట్టలేదు. సో మీకు ఉమ్, హ్యాండ్ షేకింగ్ విషయం మొన్ననే చెప్పాను. హ్యాండ్ షేకింగ్ అనేది ప్లేయర్స్ కెన్ డూ, ప్లేయర్స్ కెనాట్ డూ ఆల్సో, డిపెండ్స్ యాక్చువల్లీ. కొంతమంది ఇట్లా బ్యాట్ చేస్తుంటారు, లేకుంటే అది కూడా చేయకుండా పోతుంటారు. ఇప్పుడు సెంచరీ కొట్టిన తర్వాత కొంతమంది బ్యాట్ చూపుతుంటారు, లేకుంటే కొంతమంది గంతులు వేస్తుంటారు. అవును ఇట్ సార్. ఆల్ అప్ టు ద పర్సనల్ అదండి. సో దాన్ని ఉమ్, మనం అంత పూర్తిగా అది చేయకూడదు, బికాస్ ఒక్కొక్కసారి సడన్ గా డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం ఇంత రిచ్ బోర్డ్ అంటున్నాం కదా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు ఎనీ టీమ్ యాక్చువల్లీ. ఇంకా వాళ్ళు చేసుకున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసుకున్నారు పాకిస్తాన్ అనవసరంగా. ఈవెన్ వాళ్ళ సెలక్షన్ కమిటీ కూడా సరిగ్గా లేకపోవడం, వాళ్ళ ప్లేయర్స్ ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు కూడా ఎవరైతే ఉండాలని వాళ్ళు లేకపోవడం. అసలు యాక్చువల్గా ఇప్పుడు రిజ్వాన్ అండ్ బాబర్ లో కనీసం ఒక్కళ్ళైనా ఉంటే బాగుండేది, బికాస్ విరాట్ కోహ్లీ అంటే 35 రిటైర్ అయిపోయినాడు, కానీ టీ20 నుంచి ఇంకా బాబర్ రిటైర్ కాలేదు. అవును. బాబర్ స్టిల్ యాక్టివ్ గా ఉన్నాడు. సో ఆ, అటువంటి ఆ, ప్లేయర్స్ నువ్వు సెలెక్ట్ చేసుకోకపోవడం, అతనికి మంచి రికార్డు ఉంది, అవును. ఇండియా అగేనిస్ట్ ఉంది, దుబాయ్ లో ఉంది. అండ్ రిజ్వాన్ మంచి ఉమ్. వికెట్ కీపర్ బ్యాటర్, యాక్చువల్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. సో వాళ్ళలో కొంచెం ఫ్రస్ట్రేషన్ అనేది ఉంది, లేదని కదా మనం ఇంత గత స్టార్టింగ్ లో అంటే చెప్పుకున్నట్టు. ఆ ఫ్రస్ట్రేషన్ అంటే ఫ్రస్ట్రేషన్ నేను అనేది ఎందుకు చెప్తున్నట్టే సార్, మొన్న జరిగినటువంటి అంటే నిన్న కాదు, మొన్న షేక్ హ్యాండ్ విషయంలో జరిగిన తర్వాత ఈవెన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో. ఇటు బీసీసీఐ నుంచి జైన్ షా కావచ్చు, ఆ, అక్కడ నుంచి షాహిద్ అఫ్రిది కూడా వాళ్ళు పక్క పక్కనే ఒక జెంటిల్మెన్ చెప్పినట్టుగా మనం వాళ్ళు పక్క పక్కనే కూర్చొని ఈకలు పక్క పక్కలు. కానీ వాళ్ళలో వాళ్ళు మంచిగా ఉంది, కానీ ఈ ఒక పొలిటీషియన్ వైజ్ గా ఒక 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 పొలిటికల్ వైజ్ గా మాత్రం వీళ్ళ ట్వీట్లతో వీళ్ళ సోషల్ మీడియాలో వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడము లేదంటే బైకాట్ చేస్తాం. ఏంటి ఇప్పుడు ఏమవుతుంది, రెచ్చగొడితే ఏమవుతుంది చెప్పండి. ఇండియన్స్ ఆర్ గివింగ్ ఎలా ఆన్సర్ విత్ బెదిరిస్తారు మీరు? బ్యాట్ అండ్ బాల్. మన ఇప్పుడు ఎలా నేనేమంటానంటే బెదిరిస్తారు మీరు? నేను ఒకటి పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మనల్ని ఎదురా ఎలా బెదిరిస్తుంది? నేను అనేది ఏమంటే అవన్నీ ఏం పట్టించుకోకూడదు. ఉమ్, ఇండియన్స్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళతో క్రికెట్ ఆడేటందుకు అనుమతి వచ్చింది అంటే జవాబు ఇవ్వాల్సింది బ్యాట్ బాల్ తోటి. దాంతో అద్భుతంగా జవాబు ఇస్తున్నారు. దట్స్ ఇనఫ్, ఓకే. దట్స్ ఇట్ యాక్చువల్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకున్నటువంటి థ్యాంక్ యూ. స్పిరిట్ కావచ్చు క్రికెట్ పట్ల, సరే ఏది ఏమైనప్పటికీ ఎన్నో ఆంక్షలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆడే తీరు కావచ్చు, ఆటలో ఉన్నటువంటి స్థానాన్ని వాళ్ళు కనబరిస్తే అదే యొక్క ఇండియా కావచ్చు అటు పాకిస్తాన్కి ఇచ్చే గౌరవం మీరు అంటారు. కానీ ఓబే, కానీ సగటు భారతీయుడు నేను కాబట్టి నేను చూసే విధానాన్ని కూడా కొంచెం ఆలోచించే విధంగా చూస్తాను. ఎందుకంటే మీరున్నటువంటి ఆలోచనలు, మీరు చూసేటువంటి టీం, మీరు ఒకటి చూసేటువంటి ఆట సింపుల్ గా, మేము ఇప్పుడు క్రికెట్ చూడలేకపోవచ్చు. ఆడుతున్నారు అంటే బీసీసీఐ పర్మిషన్ ఇచ్చిందా, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఐ పర్మిషన్ లోబే ఇవ్వకుండా ఆడలేదు కదా. ఐ లోబే కానీ వాళ్ళకి లేని బాధ గవర్నమెంట్ వీళ్ళకి పర్మిషన్ ఏంటి అని. ఇవ్వకుండా అనేది ఆడలేరు కదా. ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ పర్మిషన్? మరి ఇప్పుడు టోటల్ గా అసలు యాక్చువల్ గా రియల్ చెప్పానంటే వాళ్ళు అగేనిస్ట్ గా ఉన్నటువంటి దానికే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? 2005 మీరు నుంచి నేను చెప్పండి, దానికి క్రికెట్ ఆన్సర్ చూస్తున్నా, చెప్పండి. కానీ బియాండ్ మీరు దట్ ఎందుకు ఇచ్చారు? మీరు ఆన్సర్ చెప్పండి, ఎందుకు ఇచ్చారు? ఆన్సర్ చెప్పండి. అదే అంటున్నా. కానీ ఇవ్వాల్సి వీళ్ళకి లేకుండే వాళ్ళని టోటల్ గా బైకాట్ చేయండి చేస్తే. వాళ్ళు వెన్ బెదిరిస్తున్నారు యూఆర్ మనల్ని. ప్లేయింగ్ వెన్ యూఆర్ ప్లేయింగ్ ఆడుతున్నప్పుడు స్పిరిట్ చూపించాలి. నేనేది అది ఓకే. ఆడుతున్నప్పుడు మనం మైదానంలో ఉన్నప్పుడు వాళ్ళైనా మనమైనా కానీ ఆ స్పిరిట్ అనేది చూపించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రాంగ్ సిగ్నల్ ఎప్పుడు పబ్లిక్ వెళ్ళకూడదు. ఎస్. బికాస్ ఆటతోటి చాలా నేర్చుకుంటాం. ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళకుండా ఆ అవును. స్పిరిట్ కనబరచడం అనేది బోత్ టీమ్స్ కి ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఈ పాకిస్తాన్ కనే కాదు, ఇండియాకు కూడా చాలా ఇంపార్టెంట్. అసలు యా. ఒకసారి ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చి ఆడుతున్నారో, ఆడినప్పుడు జస్ట్ షో ద స్పిరిట్, దట్స్ ఇట్. ఎందుకంటే పబ్లిక్ నేర్చుకునేది అదే కదా. పబ్లిక్ పాఠాలు నేర్చుకుంటారు. ఏం పాఠాలు నేర్చుకుంటారు? ఆటగాళ్ళ నుంచి డిసిప్లిన్ నేర్చుకుంటారు, మంచి స్పిరిట్ తోటి ఆడుతున్నారు, అరే మంచిగా ఆడుతున్నాడు, మంచి క్రమశిక్షణ ఉన్న, అవన్నీ నేర్చుకుంటుంటారు కదా. సో అవును. అవన్నీ మిస్ కాకుండా ఈ రెండు టీంలలో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. దట్స్ మై ఆన్సర్. యా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క థ్యాంక్ యూ సో విలువైన మచ్ అండి. సమయాన్ని ఇచ్చి మై మాకు ప్లేజర్. ఇంతటి వీఆర్ సో ప్లెజర్ టు బి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిట్ టీవీ సార్. ఇలాగే మరిన్ని థ్యాంక్ యూ షోస్ అండి. కూడా చేస్తూ ఉండాలి. మీ యొక్క సమాధానాలు కావచ్చు, మీ యొక్క ఆ పర్యవేక్షణ ఏదైతే క్రికెట్ లో చూడనటువంటి అంశాల మీద కూడా మీరు మాట్లాడతారు, దాంట్లో ఉన్నటువంటి భావాలు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి ఏదైతే వ్యక్తీకరణ వ్యక్తపరచడానికి మీరంతా ఈ ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.